హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. ఈ రోజుల్లో పలు కారణాల వల్ల చాలామందికి హెయిర్ లాస్ అనేది అయిపోతుంది కదండి. అలా హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ బాగుండాలి, హెయిర్ థిక్గా ఇంకా బ్లాక్గా ఉండాలి అంటే మనం ఒక ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి. అంటే మన ఆయిల్ ప్రిపరేషన్లో ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అనమాట. క్యాస్టర్ ఆయిల్ని 2 క్యాప్స్ వరకు తీసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం డైలీ యూజ్ చేసేటువంటి కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఇంకా ఉసిరి ఆయిల్ కానీ ఏదైనా సరే క్యాస్టర్ ఆయిల్కి డబుల్ క్వాంటిటీలో అంటే 4 క్యాప్స్ వరకు మనం యూజ్ చేసేటువంటి ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా 2:4 రేషియోలో ఆయిల్ని తీసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనము క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి ఇది కొంచెం జిడ్డుగానే ఉంటుందండి. కొంతమందికి ఐబ్రోస్ అనేవి చాలా లైట్గా ఉంటాయి కదండి. అటువంటి వాళ్ళు నైట్ టైం పడుకునే ముందు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్లో ఇలా ఒక ఇయర్ బడ్ ముంచి ఐబ్రోస్ మీద అప్లై చేసుకుంటే కనుక 2 వీక్స్లో ఐబ్రోస్ గ్రోత్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది మీకు నచ్చితే హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆయిల్ని టిప్ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.